సింధూర్లో కొంతమంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్లకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేశారు. ఆసిఫ్ మునీర్ కూడా అటెండ్ అయినట్టుగా కొన్ని ఫొటోస్ కూడా వచ్చిన పరిస్థితి. తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ మళ్ళీ అదే సూచిస్తోంది. పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ లష్కరే ఉగ్రవాదులతో వేదికను పంచుకున్నారు. ఆయన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు బానిసాని ప్రకటించారు. అదే సమయంలో ఇప్పుడు కూడా హఫీజ్ సయీద్ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. భారత్ను నాశనం చేసేస్తాం, ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్. ఇప్పుడు షేక్ రషీద్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు, భారతదేశాన్ని సర్వనాశనం చేస్తాము అని చెప్పేసి. అంటే ఈ వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు విచిత్రంగా ఉంది. అంతకు ముందు ఒక పాకిస్తాన్ మంత్రి, రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలే పెద్ద సంచలనం అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నోటికి అడ్డదుపు లేదు, ఏమైనా చేస్తారు. ఇంకా తుణకలు చేస్తాము, లేదంటే భారతీయులను ఈ విధంగా చేస్తాం, నిద్రలేని రాత్రులు గడిపేటట్టు చేస్తామంటే వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడిపేటట్టుగా చేసింది మన ఆర్మీ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే కింద మీద పడి అమెరికా కాళ్ళు వేళ్ళ బతిమాలాడి మళ్ళీ యుద్ధాన్ని ఆపండిరా బాబు, మేము ఇంకా ఏం చేయలేకపోతున్నాము అని చేతులు ఎత్తేసిన ఒక దయనీయమైన పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీది, పాకిస్తాన్ది. కానీ ఇంకేంటంటే వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. అంటారు కదా, కుక్కతో ఒక వంకర అంటారు కదా, అదంతే. దాన్ని మనం ఎవడూ ఏమీ మార్చలేడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఈ పాకిస్తాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు ఈ అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు ఎవరు? అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్. ఆయన నేను ఒక వేదిక పంచుకుంటూ, ఎవరితో వేదిక పంచుకున్నారు? అంతర్జాతీయంగా నిషేధించిన, బ్యాన్ చేసిన లష్కరే తోయిబా ఉగ్రమోఠాతో కలిసి వేదిక పంచుకున్నారు. ఇక్కడ అది గమనించాలి. ఒకటి. రెండోది, భారత్ పైన అత్యంత భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఏమంటాడు? 26/11 ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్కు నేను బానిసను. నువ్వు బానిసవైతే వాడు కాలు నాకు, వాడికి సేవలు చెయ్యు. నువ్వు బానిసవైతే భారత్పై మాట్లాడతావా? ఆయన ఇంకా భారత్లో పక్షులు కూయవు, ఇక గుళ్ళ గంటలు కూడా మోగవు అంటూ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు. మిస్టర్ షేక్ రషీద్ అహ్మద్, భారత్లో పక్షులు కూయవు, గుళ్ళు గంటలు కూడా మోగవు అంటున్నారు కదా. ఇప్పుడు మీ దేశంలో ముందు మీ పరిస్థితి చక్కదిద్దుకోండి. బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్తో, భారత్తో అందరితో గొడవలు, తాలిబాన్లతో గొడవలు. అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు మీరు. అమెరికా మిగతా దేశాల శరణొచ్చుతున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో. పైకి మాత్రం మామూలు ప్రకటనలు ఉండవు. ఇది ఫ్యాక్షన్ సినిమాల్లో హీరోలు చేసిన ప్రకటనలు, లేదంటే విలన్లు చేసే హుకరింపులు, ఇవే ఇలా ఉంటాయి వీళ్ళు పాకిస్తాన్ నేతల మాటలు. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో. నువ్వు మా భారతదేశంలో పక్షులు కోస్తాయో కూయవో ఇక్కడ పక్షులకు తెలుసు. అలాగే గుళ్ళలో గంటలు మోగాలో లేదు, గంట కొట్టేవాడి మీద ఆధారపడి ఉంటుంది కానీ నీ మీద ఆధారపడదు. భారత్పై విషం కక్కటం అన్నంత దౌర్భాగ్యం లేదు. ముందు నువ్వు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసావు. అంటే ఇమ్రాన్ ఖాన్ నీకు భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు. మరి నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడో లేదో తెలియని అయోమయ పరిస్థితి ఉంది మీ దేశంలో. అలాంటి అయోమయ పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు భారతదేశంపై మాట్లాడతాం, భారతదేశంపై దాడులకు సూత్రధారైన హఫీజ్ సయీద్కు నేను బానిసని ఎవరిని నువ్వు బెదిరిస్తావు? బెదిరించిన వాళ్ళందరినీ అత్యంత ఘోరమైన రీతిలో బెదరగొట్టిన చరిత్ర భారత్కు ఉంది, భారత ఆర్మీకి ఉంది, భారత్కు సంబంధించిన రహస్య వ్యూహాలకు ఉంది. అందుకు ఇదేంటంటే తాటాకు చెప్పులకి ఎవరు బెదర్రు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం అనేది మీలాంటి వాళ్ళకే చెందుతుంది. రెండోది ఏంటంటే, ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్తో పాటు ఒకే రకంగా మొత్తం ఈ నేతలందరూ కూడా ఒకే వేదికను పంచుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, దేశంలో చట్టం భద్రతను రక్షించాల్సిన ఒక మాజీ హోంమంత్రి వేలాది మంది అమాయకు ప్రాణాలను తీసిన ఉగ్రవాదులతో కలిసి నవ్వుతూ కనిపించడం అనేది ఎంత దుస్థితో, అతను ఆ ఉగ్రవాదికి బానిసను ప్రకటించడం అంతకు మించిన దౌర్భాగ్యం లేదు. అయితే అంటారు కదా, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అదే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్, మన ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేశాం, ఆపరేషన్ సింధూర్తో గట్టి బుద్ధి చెప్పాం,
లేదు మేము ఎలాంటివి చెయ్యమన్నారు, ఉగ్రవాద కార్యకలాపాలను మేము పోషించడం లేదన్నారు. కానీ వాళ్ళ అంత్యక్రియలకి మాత్రం ఆసిఫ్ మునీర్ హాజరవుతాడు. మరి ఇది ఎక్కడ పరిస్థితి? అలాగే షోయిబ్ అఖ్తర్, వాళ్ళ క్రికెటరు షోయిబ్ అఖ్తర్ సంబంధించి మనం చూస్తాం. షోయిబ్ అఖ్తర్ సోదరుడో లేదంటే బంధువు వివాహానికి మొత్తం ఉగ్రవాదులు అందరూ అటెండ్ అయ్యారు. అంటే అక్కడ ఉగ్రవాదం అక్కడ ఉన్న అంతా పెనవేసుకుని ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, భారత్ను అస్థిరపరచాలి అనేది. బయటికి మాత్రం ప్రగల్భాలు పలుకుతారు, భారత్ పాకిస్తాన్ కలిసి ఉండాలి, ప్రజాస్వామ్యుతంగా ఉండాలి. ఇదంతా పెద్ద రంగురంగుల మాటలు, రంగులు చూపిస్తుంటారు వీళ్ళందరూ. కానీ లోపల మాత్రం బాగా విపరీతమైన కసి భారత్ విచ్ఛిన్నం చేసేయాలి, భారత్ ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది, మౌలిక సదుపాయాలు డెవలప్ అయ్యాయి, ఆర్థిక వృద్ధి డెవలప్ అయ్యింది, మౌలిక వసతులు బాగున్నాయి. ఇవన్నీ చూసి మాట వాళ్ళకి ఒక రకమైన అంటారు కదా, అంటే చూడలేని తనం, ఓర్వలేని తనం. ఈ నేపథ్యంలోనే పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు, పిచ్చిగా మాట్లాడతారు. నేను అందుకంటున్నా, ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఫస్ట్ ఇమ్రాన్ ఖాన్, నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడో లేదు ముందు అది క్లారిటీ తెచ్చుకో. నువ్వు భారత్ను బెదిరించడం అనేది అది తప్పు. రెండోది, మరికొన్ని వ్యాఖ్యలు మనం చేశాడు. ఆయన ఏమంటున్నాడు, భారత్ కనుక పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే అల్లానే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు అని అన్నాడు. అంటే అల్లానే ఆ దేశం నాశనం చేస్తాడంటే ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. అంటే నీ ముస్లిం సహోదరులు కూడా భారతీయులు అయినప్పటికీ నీ ముస్లిం సహోదరులు కూడా చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? అంటే నీ పిచ్చి పీక్స్కి చేరింది. ఎందుకంటే పదవి లేదు, మాజీ మంత్రి అయిపోయాడు. అంటే అంటారు కదా, కొంచెం మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని. ఆ విధంగానే ఇవి అనిపిస్తున్నాయి. ఇందాక నేను ప్రస్తావించిన అంశాలు కూడా ఆయన మాట్లాడాడు. అలాగే అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు తన ఫోన్లో హఫీజ్ సయీద్ నంబర్ ఉందన్న ఏకైక కారణంతో అమెరికా అధికారులు తను దేశం నుంచి పంపించేశారని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో ఇక్కడ మనకి తెలుసు. ఏదేమైనా ఒక యాంటీ ఇండియా కార్డుని అయితే ఉపయోగిస్తోంది. ప్రతి సందర్భంలో అక్కడ ప్రజల్లో భారత్ పైన సానుకూలత ఏర్పడకుండా ఉండటానికి ప్రతి సందర్భాన్ని పాకిస్తాన్ వాడుకుంటుంది, పాకిస్తాన్లో నేతలు వాడుకుంటున్నారు. మనకు తెలుసు, అంతర్జాతీయ నిధుల కోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అంటారు, గ్రే లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి హఫీజ్ సయీద్ జైల్లోనే ఉన్నాడని పాకిస్తాన్ కోర్టులు నాటకమాడుతున్నాయి. కానీ హఫీజ్ సయీద్ బహిరంగంగానే తిరుగుతున్నాడు, అనుచరులకు, లష్కర్ నేతలకు ఆ దేశ మాజీ హోంమంత్రులు అండగా నిలుస్తున్నారు అనడానికి ఇంతకు మించిన బిగ్ ఎగ్జాంపుల్ లేదు. షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలు భారత రక్షణ వ్యూహాత్మక వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా సరైన సమాధానం ఉంటుంది. అలాగే పాకిస్తాన్ యొక్క వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు అలాగే మాట్లాడండి, మాకు ఇలాగే ఉపయోగం చేయండి. 2 రోజులు